తమ్ముడితో మంచి ఎక్స్పీరియన్స్ చెప్పారు. అన్నయ్య గారి టాపిక్ తీశారు ఇందాక, చిరంజీవి గారి టాపిక్. ఏంటి అసలు ఆ సినిమాలో చూస్తే ముగ్గురు నిజంగా అన్నదమ్ములు. అది బికాజ్ మేము ఆయన ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్. నేను రవితేజ ఇద్దరం ఆయన ఫ్యాన్స్. అవును, రవితేజ గారు మీరు. అవును. సో అది మా అఫెక్షన్ కానీ అభిమానం కానీ అది కనబడిపోయేది. అందుకనే అప్పుడు ఆయన మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది కూడా. సో ఆ సినిమా అప్పుడు కూడా మేము రిహర్సల్స్ అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సెటిల్ ఇంకా ఆయనతోనే ఉండేవాళ్ళం. ఇట్లా టిఫిన్ నుంచి భోజనం నుంచి ఇంకా అన్నితోనే కూర్చొని చేసేవాళ్ళం. సో బట్ ఏంటంటే ఆయన గొప్పతనం, హీ మేక్స్. అప్పుడు నేను కొత్త, రవితేజ ఆల్సో అప్పుడు జస్ట్ స్టార్టింగ్ మేము. బట్ హీ మేడ్ అస్ ఫీల్ సో కంఫర్టబుల్. అప్పటికే ఆయన మెగాస్టార్, బట్ స్టిల్ ఈజ్ టు మేక్ అస్ ఫీల్ వెరీ. అంటే నేను ఇంకా వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ద బెస్ట్ కో స్టార్ యూ కెన్ హ్యావ్ ఇస్ మెగాస్టార్. ఓకే, ఆన్ ద సెట్స్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ కానీ ఇంప్రూవైజేషన్స్ కానీ, ఇట్లా చేస్తే ఇట్లా చేయండి అని ఎప్పుడు చెప్పరు ఆయన, ఇట్లా చేస్తే బాగుంటుందేమో అని ఆయన. సో ఆటోమేటిక్లీ ఆయన ఈజ్ చూసి మనలో కూడా ఈజ్ వచ్చేసింది. అవును, కంఫర్ట్ ఇస్తారు. దట్ కంఫర్ట్ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు అది ఉండదు. మీ సీన్లోకి వస్తే వాళ్ళు ఎంత గ్రేట్ అనేది చూపించాలని ఉంటుంది. బట్ అన్నయ్య అస్సలు ఆయన అందరినీ కలుపుకొని వెళ్తారు. అవసరమైతే ఆయన మీద సెటైర్ కూడా ఇప్పించుకుంటారు ఆయనే. మీరు కావాలనుకుంటే ఆ సినిమాలో కూడా మేము ఇద్దరం ఆయన తిడతాం. అప్పుడు కూడా టెన్షన్, అయ్యో బాబోయ్ ఈయన తిడతాం ఏంటండి, మా ఆయన ఫ్యాన్స్ మమ్మల్ని వచ్చి కొడతారేమో అని భయం వేసేది అని మేము. బట్ ఆ సీన్ రిక్వైర్మెంట్ అమ్మా, డోంట్ హెజిటేట్, డూ ఇట్. సో సేమ్ క్వాలిటీ చిరంజీవి గారి దగ్గర ఏదైతే ఉందో కళ్యాణ్ దగ్గర కూడా అదే ఉంది అనేది. ఇద్దరు అదొక మెమొరబుల్ సినిమా ఇప్పటికి కూడా అన్నయ్య అనేది. ఆ సినిమాలో కామెడీ టైమింగ్ కానీ ముగ్గురుది. అండ్ అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా క్లిప్పింగ్స్ అవి వస్తాయి. అండ్ చిరంజీవి గారు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారు ఆ టైంలో. డాన్స్ కానీ అసలు ఆ మూమెంట్స్, ఆ స్టెప్పులు, సయ్యారే సాంగ్ అయ్యి అసలు అప్పుడు టెన్షన్ పుట్టేది నాకు. అసలే కొత్త ఫైట్ కూడా సరదాగా కొట్టారా ఇట్టరా కూడా అసలు ఇంకా ఆయన కెమెరా సెన్స్ కానీ ఆయన టైమింగ్ కానీ మ్యాడ్నెస్. అసలు సౌందర్య గారు కాంబినేషన్ లో సీన్లు పడ్డాయి కదా, చాలా ఉన్నాయి. ఎందుకంటే సినిమా మొత్తం సౌందర్య గారి గురించి ఈ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సెట్లో ఎలా ఉండేవాళ్ళు అనేది ఈ జనరేషన్ తెలియాలంటే మీరు ఏం మాట్లాడతారు? ఆల్ ది సీనియర్ యాక్టర్స్లో ఉన్న ప్రత్యేక ఇదేంటంటే క్వాలిటీ, ది ఆల్ వెరీ ప్రొఫెషనల్. అండ్ ది బిలీవ్ ఇన్ ఒక సీన్ని ఎట్లా పండించాలని తెలుసు వాళ్ళకి. ఒక్కళ్ళే డామినేట్ చేసేద్దాం అని అసలు ఉండేది కదా. ఆమెది కూడా అంటే మనకి చాలా, ఎందుకంటే కాంబినేషన్ సీన్లు ఉంటాయి మొత్తం, అందరు డైలాగులు కూడా. ఆమెతో ఇద్దరు సిస్టర్స్, మేము ముగ్గురు బ్రదర్స్, 3 sisters 3 brothers, ప్లస్ కామెడియన్స్, సపోర్టింగ్ కాజ్ అంతా ఉండేది కదా. సో టైమింగ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ప్రొఫెషనల్ యాక్టర్. ఓకే, మంచి ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే బాగా గుర్తున్న జ్ఞాపకం. ఆమె మమ్మల్ని కొట్టే సీన్ ఏదో ఉంటుంది, అన్నయ్యని తిడితే ఆమె మమ్మల్ని కొట్టేది ఉంటుంది. అవును, ఆ సీన్ లాస్ట్లో రిలీజ్ టైంలో. సో అంటే అది చేయటం చాలా ఆడ్గా అనిపించేది. అంటే మేము చిరంజీవి గారి అభిమానులుగా ఆయన్ని తిడతాం అంటే చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం. బట్ చేసాం. ఓకే, కాంబినేషన్లో ఐ థింక్ దట్ వాజ్ సమ్ ఇంపార్టెంట్ సీన్స్ ఆ మూవీలో. మామూలు జ్ఞాపకాలు అయితే మెగా బ్రదర్స్తో మీకు? అంటే అన్నయ్య బాంబే వచ్చినప్పుడు కూడా మా ఇంటికి వచ్చారు. అవునా? సో వెరీ అంటే ఈ మధ్యన కలవటం కొంచెం కష్టం అయిపోయింది ఆఫ్టర్ ఇంకా అంటే చాలా గ్యాప్ వచ్చింది. బట్ అదర్వైజ్ ఆ టైంలో ఐ టు మీట్ హిమ్ రెగ్యులర్లీ. అండ్ ఇప్పుడు మేనేజర్లు ఇవన్నీ చాలా మంది ఎక్కువైపోయారు కదా. అంటే with the time things change, he's become very busy. Yes. But very happy that he is back to films. Yes.